హాయ్ ఫ్రెండ్స్, తమిళ రచయిత, కవి, పాత్రికేయుడు, భారత స్వాతంత్ర్య కార్యకర్త, సంఘ సంస్కర్త, బహుభాషావేత్త సుబ్రహ్మణ్య భారతి గారు రచించిన విండ్ అనే పోయంలో గాలి మెల్లగా చల్లగా వీస్తే ఎంత హాయిగా ఉంటుందో, అదే గాలి ఉధృతంగా భయానకంగా వీస్తే ఎంత నష్టం కలుగుతుందో విండ్ అనే పోయంలో చాలా అందంగా వర్ణించారు. విండ్ కమ్ సాఫ్ట్లీ, ఓ గాలి మెల్లగా వీచు. డోంట్ బ్రేక్ ద షట్టర్స్ ఆఫ్ ద విండోస్, కిటికీల యొక్క షట్టర్స్ని విరగ్గొట్టొద్దు. డోంట్ స్కాటర్ ద పేపర్స్, కాగితాలను చెల్లా చెదురుగా ఎగరగొట్టవద్దు. డోంట్ త్రో డౌన్ ద బుక్స్ ఆన్ ద షెల్ఫ్, అల్మారాలోంచి పుస్తకాలను కింద పడవేయవద్దు. దేర్, లుక్ వాట్ యు డిడ్, అక్కడ నువ్వేం చేసావో చూడు. యు త్రూ దెమ్ ఆల్ డౌన్, అన్నిటినీ కింద పడవేశావు. యు టోర్ ద పేజెస్ ఆఫ్ ద బుక్స్, పుస్తకాల్లోని పేపర్స్ని చించివేశావు. యు బ్రాట్ రెయిన్ అగైన్, మళ్ళీ వర్షం తీసుకొచ్చావు. యు ఆర్ వెరీ క్లవర్ ఎట్ పోకింగ్ ఫన్ ఎట్ వీక్లింగ్స్, బలహీనులను ఎగతాళి చేయడంలో, ఏడ్పించడంలో నీకు చాలా తెలివి ఉంది. ఫ్రెయిల్ క్రంబ్లింగ్ హౌసెస్, బలహీనంగా నాసిరకంగా ఉన్న ఇళ్లను విరగ్గొడతావు. క్రంబ్లింగ్ డోర్స్, తలుపులను పగలగొడతావు. క్రంబ్లింగ్ ర్యాఫ్ట్, ఇంటి దూలాలను విరగ్గొడతావు. క్రంబ్లింగ్ వుడ్, చెక్కలను పగలగొడతావు. క్రంబ్లింగ్ బాడీస్, శరీరాలను శిథిలం చేస్తావు. క్రంబ్లింగ్ లైఫ్స్, జీవితాలను నాశనం చేస్తావు. క్రంబ్లింగ్ హార్ట్స్, హృదయాల్ని విరగ్గొడతావు. ద విండ్ గాడ్ విన్నోస్ అండ్ క్రషెస్ దెమ్ ఆల్, వాయుదేవుడు తూర్పారబట్టి వాటన్నిటినీ నలగొట్టి చిదగ్గొట్టి నాశనం చేశాడు. హీ వోంట్ డూ వాట్ యు టెల్ హిమ్, మీరు చెప్పేది అతను చేయుడు. నలగొడతాడు, విరగ్గొడతాడు. సో కమ్ లెట్ us బిల్డ్ స్ట్రాంగ్ హోమ్స్, కాబట్టి రండి బలమైన ఇళ్లను నిర్మించుకుందాము. లెట్ us జాయిన్ ద డోర్స్ ఫర్మ్లీ, తలుపులను గట్టిగా దృఢంగా కలుపుదాము. ప్రాక్టీస్ టు ఫర్మ్ ద బాడీ, శరీరాన్ని దృఢంగా బలంగా ఉంచడానికి సాధన చేయండి. మేక్ ద హార్ట్ స్టెడ్ ఫాస్ట్, మనసును దృఢంగా స్థిరంగా మార్చండి. డూ దిస్ అండ్ ద విండ్ విల్ బి ఫ్రెండ్స్ విత్ అస్, ఈ విధంగా చేయండి, గాలి మనతో చాలా స్నేహంగా ఉంటుంది. ద విండ్ బ్లోస్ అవుట్ వీక్ ఫైర్స్, సన్నగా బలహీనంగా ఉన్న మంటలను ఆర్పివేస్తుంది. హీ మేక్స్ స్ట్రాంగ్ ఫైర్స్ రోర్ అండ్ ఫ్లోరిష్, కానీ బలంగా ఎక్కువగా ఉన్న మంటలను గర్జించి ఇంకా పెరిగేలా చేస్తుంది. హిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ గుడ్, గాలితో స్నేహం చాలా బాగుంటుంది. వి ప్రైజ్ హిమ్ ఎవ్రీడే, వాయుదేవుణ్ణి గాలిని మేము ప్రతిరోజు ప్రస్తుతిస్తాము. ఈ పోయంలో సుబ్రహ్మణ్య భారతి గాలిని ఒక స్నేహితుడిగా, వాయుదేవుడిగా పరిచయం చేశారు. ఏ విధంగా గాలి వల్ల బలహీనమైన ఇళ్ళు కేవలం బలహీనలు మాత్రమే అణగదొక్కబడి కష్టపడ్డారో, అదేవిధంగా హృదయపరంగా బలహీనంగా ఉన్నవాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు, కష్టాలను ఎదుర్కోలేని వాళ్ళు మాత్రమే నాశనం అవుతారు. గుండె ధైర్యం కలిగి కష్టాలను ఎదుర్కొని స్థిరమైన నిర్ణయంతో జీవితాన్ని సాగించేవాళ్ళు విజయాన్ని అందుకుంటారు. పోరాడి తమకంటూ ఒక గొప్ప పేరును సాధించుకుంటారు అని ఈ పోయం ద్వారా సుబ్రహ్మణ్య భారతి సూచించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.